RE5 న్యూస్ కి స్వాగతం. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామం వద్ద నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ఏ ఆలోచనతో ఏ అంశాలపైన ఉద్యమం జరిగిందో మరి రమారమిగా తొలి ఉద్యమంలో 363 మంది, మలి ఉద్యమంలో 1200 మంది పైన యువకుల యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణ ఏదైతే ఉందో, మన ఉద్యోగాలు మనకు, మన నీరు మనకు, మన వనరులు మనకు అనే ఒక ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమం జరిగితే మనకు మనం అభివృద్ధి చేసుకోవాలి, ఆంధ్ర నాయకత్వం మన తెలంగాణ వనరులు దోసుకుంటున్నారని చెప్పి జరిగిన ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు ఉద్యమ ప్రధాన అంశాలు ఏవైతున్నాయో ఎంత మట్టుకు నెరవేరినాయి అని అంటే, మనం 10 సంవత్సరాల గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల కానీ, వాళ్ళ యొక్క అవినీతి వలన కానీ ఆంధ్ర నాయకత్వానికన్నా ఎక్కువ చంద్రశేఖరరావు కుటుంబం దోసుకు తిన్నది అనేది జగమెరిగిన సత్యం. 16,000 మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డాము రాష్ట్రము. మరి 8 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు వారసత్వంగా కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది, ఇంద్రమ్మ ప్రభుత్వం రావడం జరిగింది. మరి ఈ సంవత్సరన్నర కాలంలో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రధాన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాల, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారి యొక్క ఆర్థిక అభివృద్ధితో పాటుగా అదేవిధంగా తెలంగాణ యొక్క రెవెన్యూను పెంచుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, ఇది ప్రజాప్రభుత్వం. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేసిన మొక్కవోని ధైర్యంతో, ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మీ యొక్క ఆశీర్వాదంతో తెలియజేసుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.